పోడు వ్యవసాయాలకు కాగితాలు లేకుండా పోయినాయి, పానీలు వెళ్ళిపోయినాయి. 13 కాలములు ఏవైతుండగా ఆ 13 కాలములు తీసేసిన నాడే గిరిజనులకు ఉన్నటువంటి భూమి బంధాన్ని తెంచి గిరిజన బతుకుల్లో మట్టి కొట్టిన పార్టీ, మట్టి కొట్టిన నాయకుడు కేసీఆర్. మీకు తెలుసు, జల్ జంగల్ జమీన్ ఆ పోరాట బిడ్డ కొమరం భీం ఆ వారసత్వాన్ని పురుగుపుచ్చుకొని అనేక సంవత్సరాలుగా అడవినే నమ్ముకొని, భూమిని నమ్ముకొని, చెట్టు కొట్టుకొని, పుట్ట కొట్టుకొని వ్యవసాయం చేస్తే ఆ పోడు భూములకు పట్టాలు ఇస్తాన్న కేసీఆర్ కమిటీ వేసింది తప్ప ఎకరం ఉంటే 2 గుంటలు, 5 ఎకరాలు ఉంటే అరెకరం కూడా పట్టా ఇవ్వలేదు తప్ప పూర్తి స్థాయిలో పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి, ఈ ప్రభుత్వమైన వెంటనే ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండో డిమాండ్ చేస్తున్నా, ఆనాడు ప్రభుత్వపరమైన భూములు కావచ్చు లేదా భూస్వాముల భూములని కొట్లాడి తెచ్చుకున్న భూములు కావచ్చు, ఆ భూములను ఆ 13 కాలములు తీసేయడం వల్ల హక్కులు లేకుండా పోయినాయి. కాబట్టి అనేక మంది ఎంపీ చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరిగినా కూడా ఆ భూములకు ఇప్పటికీ హక్కులు రాలేదు. నేను అంటున్నా, ధరణిని రద్దు చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గిరిజనులను గోసపుచ్చుకోకుండా మళ్ళీ వాళ్ళ భూములకు పూర్తి హక్కులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు కూడా ఇక్కడ బతుకున్నారు. మీకు తెలుసు, తాతల కాలం నుంచి, తనుల కాలం నుంచి వెళ్ళి ఇవాళ కొడుకుల వరకు ఆ భూముల్ని అనుభవిస్తున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత వాళ్ళు కాగితాలు లేకపోవడం వల్ల ఇవాళ తాతలు, తండ్రులు, ఇవాళ కొడుకులు సాగు చేసుకుంటున్న భూములకు రైతు బంధు రావట్లేదు, రుణాలు రావట్లేదు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. పెళ్లిళ్లకు అవసరమైతే, చదువులకు అవసరమైతే అమ్ముకునేది దేవుడికి, కానీ కనీసం హక్కులు లేకుండా ఇబ్బంది పెడుతున్న ఆనాటి ప్రభుత్వాన్ని గోరిగట్టింది. కాబట్టి ఇవాల్టి ప్రభుత్వమైన ఆ గిరిజన ఏతరుల చేతుల్లో ఉన్న భూములకు రుణాలు వచ్చేటట్టుగా, వాళ్ళకి రైతు బంధు వచ్చినట్టుగా చర్యలు చేపట్టాలని చెప్పి వేదిక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.